తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారా? రాజకీయాల్లోకి అంటే భారతీయ జనతా పార్టీలోకొచ్చి తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారా? ఈ అంశం పైన ఇప్పుడు చర్చ జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా అనేక మంది నాయకులు గవర్నర్‌ను అనేక అంశాలపైన కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కూడా ఈ చర్చలు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే తమిళనాడు పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు, ఎందుకంటే తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా ఇప్పుడు తెలంగాణతో పాటు తమిళనాడు పాండిచ్చేరి ప్రజలకు చాలా ఆ, మంచి గుర్తింపు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంతైతే గుర్తింపు వచ్చిందో, ఎంతైతే పనిచేశారో, గవర్నర్గా వచ్చిన తర్వాత తమిళనాడు ప్రజల్లో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ అయ్యేటువంటి వయస్సు కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఆవిడను తీసుకెళ్ళి తమిళనాడు నుంచి ఏదైనా ఒక మంచి స్థానంలో పోటీ చేయించాలి అనేటువంటి, అందులోనూ డాక్టర్గా పనిచేసినటువంటి విద్యాధికారాలు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఎంపీగా పోటీ చేయిస్తే గెలుస్తారా లేదా అనేటువంటి అంశం పైన భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈ అంశం పైన తమిళనాడుకు చెందినటువంటి తమిళిసై సౌందరరాజన్ ఈ విషయంలో అది పార్టీ అధిష్టానం కానీ, రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలకే కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసినటువంటి షిండే, మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి వెళ్ళి మహారాష్ట్ర నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు షిండే. సో ఇట్లా గవర్నర్గా ఉండి ఆ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారనేటువంటి అంశాలు ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గవర్నర్గా ఉన్న వాళ్ళు తిరిగి ప్రత్యేకమైనటువంటి యాక్టివ్ పాలిటిక్స్కి వచ్చినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మనకు షిండేకి సంబంధించినటువంటి ఉదాహరణ కూడా ఉంది. కాబట్టి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మరిన్ని ఎంపీ సీట్లను లక్ష్యంగా చేసుకున్నది. తమిళనాడులో ఖచ్చితంగా బోని కొట్టాలి, కొట్టడమే కాదు డజన్కు పైగా ఎంపీ స్థానాలు గెలవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నది. అన్నామలై నాయకత్వం అక్కడ బాగా పనిచేస్తుంది. గత 6-7 సంవత్సరాలుగా అంతకుముందు ఉన్నటువంటి మురుగన్, అదేవిధంగా తమిళిసై సౌందరరాజన్ చేసినటువంటి పోరాటాలు, దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. తమిళ సంగమం, వారణాసి నుంచి తమిళనాడు నుంచి వారణాసికి జనాలు వెళ్ళడం, వారణాసిలో ఉండేటువంటి తమిళులు హిందీ నేర్చుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హిందీ వాళ్ళు తమిళం నేర్చుకోవడం అనేటువంటి అంశాలపైన కూడా భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా దృష్టి పెట్టింది. ఈ విషయంలో కొంత మేరకు పాజిటివ్ ధోరణి కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ మేరకు తమిళిసై సౌందరరాజన్కు భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం ఎంపీగా కంటెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణకు మరో కొత్త గవర్నర్ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.